పేరు పార్వతి. నేను ప్యారిస్ వచ్చి ఎగ్జాక్ట్గా 1 year అవుతుంది. ఐఎమ్ వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ ఇండియన్ ఆర్టిస్ట్ ఇన్ ప్యారిస్. ఇవాళ నేను ఇక్కడ ఉండడానికి 2 కారణం. నా బెస్ట్ ఫ్రెండ్ వంశీ అండ్ నేను ఎప్పుడూ కలవని ఆర్టిస్ట్ గంగా. ఇవాళ మెట్రోలో ఒక విజువలీ ఇంపైర్డ్ పర్సన్ని చూశాను. నాకు వంశీ గుర్తొచ్చాడు. వంశీ కూడా విజువలీ ఛాలెంజ్డ్ పర్సన్. లైఫ్ అంతా ఒక్కసారిగా కళ్ళ ముందు ఫ్లాష్ అయింది. నేను రామారావు గారు అబ్బాయినమ్మా, ఆనందని. హలో అండి. రమేష్ పెద్దనాన్న వాళ్ళ నాన్నగారు ఫోటో కోసం ఎదుగుతున్నారని మన బాబులు గారు చెప్పాడు. అవునండి. అండి అంటారేంటమ్మా, అన్నయ్య అవుతా నీకు. ఇదిగో అమ్మా ఈ బొమ్మ ఉంది, మన రాజమండ్రి రైస్ మిల్ కాడ చాలా పాత వస్తువులతో పాటు ఉంది. థ్యాంక్ యూ. పర్లేదమ్మా. నాన్నగారు ఏ టైంకి వస్తారు? నాన్నగారు 8 గంటలకల్లా వస్తారు. లోపలికి రండి. పర్లేదమ్మా, ఈసారి వచ్చినప్పుడు వస్తాలే. మంచినీళ్ళైనా తీసుకోండి. ఉన్నాయమ్మా, తెచ్చుకున్నానమ్మా, తెచ్చుకున్నాను. చాలా పొడుగొచ్చారు, అమ్మగారు పోలిక. మీ అమ్మగారు నా ఫేవరెట్. నా చిన్నప్పుడు నాకు ఫస్ట్ సైకిల్ కొంది పెద్దమ్మగారే, చాలా గొప్ప ఆవిడ. కానీ ఆవిడకి ఇలా యాక్సిడెంట్ అవ్వడం, ఊళ్ళో ఎవరో 4 రోజుల దాకా పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదమ్మా. నువ్వేం బాధపడకమ్మా, నాన్నగారిని అన్నయ్యని అడిగానని చెప్పే. ఓకేనమ్మా, ఉంటానమ్మా, జాగ్రత్త. తాతయ్య పెయింటింగ్ దొరికింది వంశీ. నాన్న ఫుల్ హ్యాపీయా? చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నాకు తెలిసి అంకుల్ ఆల్మోస్ట్ 10 years నుంచి వెతుకుతున్నారు వాళ్ళ నాన్న ఫోటో కోసం. అవును, 10 years పైనే అయి ఉంటుంది. సరే పద వెళ్దాం. వెళ్దాం. కార్ ఎక్కడ పెట్టావు? కార్ బయట ఉంది. సరే. నేను నా లైఫ్లో చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఆ పెయింటింగ్ని అలా బయట వదిలేసి వెళ్ళటం. హైదరాబాద్ చాలా వియర్డ్ ప్లేస్. ఒక చోట ఎండ ఉంటే ఇంకో చోట వర్షం పడుతూ ఉంటుంది.
వంశీ ఈజ్ విజువలీ ఛాలెంజ్డ్ ఫ్రమ్ బర్త్. హీస్ మై బెస్ట్ ఫ్రెండ్, హీస్ మై సోల్మేట్. నాకు వంశీ ఎప్పటి నుండి పరిచయమో నాకు గుర్తు కూడా లేదు. మేము రోజు సన్సెట్స్ చూడడానికి అవుట్స్కర్ట్స్కి వస్తాం. ఇది వంశీ వాళ్ళ ల్యాండ్. వంశీకి కూడా సన్సెట్స్ అంటే చాలా ఇష్టం. స్నేహమా తెలుసా నాయదే పరిచా ఉదయించి ఉండుమా వెలుగుల్ని నింపుమా మలి సంధ్య వేళలో నన్ను వీడిపోకుమా తనివి తీరని హాయిలో కదా మనసు నిండిన తోడు నీదే కదా స్నేహమా రా పరిచనాయదా ఇటురా కనులలో తడిలా పార్వతి, స్కూల్కి టైం అవుతుంది, ఎంతసేపు పడుకుంటాం? అబ్బా పడుకోని అమ్మా. ఆయన డ్రెస్ ఐరన్ చేసలేదు, నేను ఇవాళ వెళ్ళను. పోనీ ఈ రోజుకి నా షర్ట్ వేసుకెళ్తావేంటి? నాన్న నీ షర్ట. నిదురలో కలలా అన్న ఫోన్ చేశాడు. తాత పెయింటింగ్ బయట వదిలేసావేంటి, తడిచిపోయింది పూర్తిగా. నాన్న చాలా సీరియస్గా ఉన్నారు, అర్జెంటుగా ఇంటికి రమ్మన్నాడు. నేను కంగారుగా ఇంటికి వెళ్ళాను. ఇది మా నాన్న పెయింటింగేనా? నాన్న అది ఆనందన్నే ఇచ్చి వెళ్ళారు, బయట మర్చిపోయాను నాన్న. 15 ఏళ్ల నుంచి 1000 మందిని అడుగుంటాను నాన్న ఫోటో ఎవరి దగ్గర ఉందా అని. ఇన్నాళ్ళకి దొరికింది, చెడగొట్టు దాన్ని. నీకే చెప్పేది. నాన్న వర్షం పడుతుంది అనుకోలేదు. నీకు చెప్పొస్తుందా వర్షం? నీ లెక్కలేనితనాన్ని భరించలేకపోతున్నాను. పెయింటింగ్ లోపలికి తీసుకురాలేనంత బిజీగా ఏం చేస్తావు నువ్వు? అర్జెంటుగా వెళ్ళి సన్సెట్ చూడాలి. రేపేదో సన్సెట్ అవునట్టు. అయినా నాకు తెలియక అడుగుతున్నా, ఆ గుడ్డోడికి ఏం కనిపిస్తుంది సన్సెట్? అలా మాట్లాడకు నాన్న, నీకు తెలుసు కదా దానికి సన్సెట్ చూస్తే అమ్మని చూసినట్టు ఉంటుందని. రేపు నేను పోయాక సన్ రైజ్ చూడండి. మీరు పెట్టే టార్చర్కి రేపో మోపో పోతాగా. నాన్న అది 20 ఏళ్ల క్రితం కాదురా, ఈ రోజు పోయాడు మా నాన్న. నాన్న, తండ్రి మొహం గుర్తు లేకపోతే ఎంత బాధ ఉంటుందో తెలుసా నీకు? నా కర్మ. ఒక్కసారి మా నాన్న మొహం చూడాలనుకున్నాను తప్ప. మీ అమ్మ ఎటూ లేదు, మా నాన్న మొహం గుర్తులేదు. ఇలా బతికేస్తాలే ఏడుస్తూ. మీరు హ్యాపీగా ఉండండి. తాత పెయింటింగ్ పాడినందుకు నేను చాలా ఫీల్ అయ్యాను. పాపం నాన్న ఒక్కసారైనా వాళ్ళ ఫాదర్ మొహం చూస్తుంటే బాగుండేది. అసలు వాళ్ళ నాన్నగారి మొహమే గుర్తులేదని చెప్తూ ఉండేవారు. నాదే తప్పు. పెయింటింగ్ వచ్చిన వెంటనే కనీసం ఒక ఫోటో అయినా తీయాల్సిందే. ఇలా జరుగుతుంది అనుకోలేదు. తాత మొహం ఉట్టి నాకే గుర్తుంది. నేనే చూశాను లాస్ట్ టైం. మేబీ నేను నేర్చుకుని గీయచ్చేమో నాన్న కోసం. ట్రై చేస్తాను. అన్నకి లైఫ్లో ఉన్న బిగ్గెస్ట్ ప్రాబ్లం నాకంటే పొట్టిగా ఉండడం. నాకు బీటెక్ అస్సలు ఇంట్రెస్ట్ లేదు. మా నాన్న జాయిన్ అవ్వమన్నారని జాయిన్ అయ్యాను. నా డే కాలేజ్ అయిపోయాక స్టార్ట్ అయ్యేది. ఎప్పుడూ లైఫ్లో ఇంకేదైనా చేయాలి అనుకునేదాన్ని. అట్లీస్ట్ తాత పెయింటింగ్ వేయడానికైనా ఆర్టిస్ట్ అవుదాం అనుకున్నాను. అమ్మ చనిపోయి 3 years అయింది. అప్పటి నుండి నేను నాన్న చాలా డిప్రెస్ అయిపోయాను. నాన్నకి ప్రతి దానికి చిరాకు వస్తుంది, అరుస్తూ ఉంటారు. నేను హర్ట్ అయ్యేలా చాలాసార్లు మాట్లాడారు. నిన్న వంశీ గురించి కూడా అంత ఇన్సల్టింగ్గా మాట్లాడాల్సిన అవసరం లేదు. కోపంలో ఏదైనా మాట్లాడతారు నాన్న. పాపం ఆయన డిప్రెస్డ్ ఉన్నారు. అప్పుడు నాకు అర్థం కాలేదు. నేను నాన్నని క్షమించలేకపోయాను. మనం బాగా ప్రేమించే వాళ్ళని క్షమించడం కష్టం. అరే ఇట్రారా.
చెప్పండి నాన్న. ఏరా నీ చెల్లింకి నాతో మాట్లాడదా? మాట్లాడుతుందన్న, దానికి కొంచెం టైం ఇవ్వండి. నాన్నతో మాట్లాడడానికి టైం కావాలి. అలా ఉంది మీకు. నాన్న టీ ఎంత అవుతారా? ఏం వద్దులేరా, నువ్వు వెళ్ళు. ఎప్పుడు ఇంట్లోనే ఉంటున్నావు నాన్న, అలా బయటికి వెళ్దాం పదా. ఇప్పుడు వద్దులేరా, తర్వాత చూద్దాం. రేపు వస్తాలే, నువ్వు వెళ్ళు. సరే, మీ ఇష్టం. నేను వంశీ నా ఫ్రెండ్ నవ్య వాళ్ళ బ్రదర్ వెడ్డింగ్కి వెళ్ళాం. అక్కడ సంతోష్ కనిపించాడు. సంతోష్ ఇస్ వంశీ స్టెప్ బ్రదర్. వంశీ వాళ్ళ అమ్మగారు చనిపోయాక వాళ్ళ నాన్నగారు మళ్ళీ పెళ్లి చేసుకున్నారు. సంతోష్ ఇస్ సెకండ్ వైఫ్ సన్. ఎప్పుడు నన్ను స్టేర్ చేస్తూ ఉండేవాడు, థింగరుడు. కానీ వాడికి వంశీ అంటే చాలా ఇష్టం. సంతోష్ నా లైఫ్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్స్ అవుతాడని నేను అప్పుడు అనుకోలేదు. పెయింటింగ్ లోపల పెట్టకుండా వెళ్ళడం మనదేగా తప్పు. ఆ పెయిన్లో అరుచుంటారులే అన్న కూడా అదే అన్నాడు. కానీ వంశీ అమ్మ చనిపోయినప్పటి నుంచి నాన్న కోపం భరించలేకపోతున్నాంరా. ప్రతి చిన్నదానికి కోపం, ప్రతి ఒక్కరితో గొడవపడుతున్నారు. మొన్నేమైందో తెలుసా? ఐమాక్స్లో నన్నెవరో కామెంట్ చేస్తే వాడిని నెక్లెస్ రోడ్ అంతా తిప్పి తిప్పి కొట్టారు. ఎవడు వాడు నిన్ను కామెంట్ చేసింది? వంశీ, దట్స్ నాట్ మై పాయింట్. సర్లే, కొంచెం పేషెంట్గా ఉండు. నాన్నతో పెయిన్లో ఉన్నారు కదా. వంశీ, తాతయ్య మోహన్ నాకు ఒక్కదానికే గుర్తుంది. నేను పెయింటింగ్ నేర్చుకుని తాతయ్య బొమ్మ గీస్తాను. ఏంటి నువ్వు వేసేది ముగ్గు? వదిలేపా. కాదు, నిజంగా నాకు ఇంజనీరింగ్ అంటే ఇంట్రెస్ట్ లేదు. లైఫ్లో అసలు ప్యాషనే లేదు. నేను ఆర్టిస్ట్ అవుతానురా. నా థాట్స్కి ఒక అవుట్లెట్ ఉంటుంది. సరే, నాకు ఒక మంచి ఆర్ట్ టీచర్ని చూసి పెడతావా? నేను చూడలేను కదపా. వంశీ, ఐ డోంట్ లైక్ సచ్ జోక్స్. సరే సరే, మంచి డ్రాయింగ్ టీచర్నే చూస్తాలే. మరీ ఎక్స్పెన్సివ్ ఉండకూడదు, ఓకే? అవన్నీ వదిలే, నేను చూసుకుంటా కదా. పా, మొన్న కోపంలో ఏదో అనేశాను, పట్టించుకోకు. పర్లేదు. ఎందుకే అంత పొగరు నీకు? ఇంట్లో ఒక్కళ్ళు డిప్రెషన్లో ఉంటే మొత్తం ఫ్యామిలీ అంతా అతనికి హెల్ప్ చేసి బయటకు తీసుకొస్తారు. నేను నాన్న ఇద్దరం డిప్రెషన్లో ఉండేవాళ్ళం. ఇద్దరం ప్రపంచాన్ని ద్వేషిస్తూ పెరిగాం. పాపం మా మధ్య అన్నగాడు నలిగిపోయేవాడు. మనం పెద్ద అవుతున్నప్పుడు మన పేరెంట్స్ కూడా పెద్దవాళ్ళు అవుతున్నారని రియలైజ్ అవ్వం. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా పేరెంట్స్కి దూరంగా ఉండకూడదు. మళ్ళీ ఆ టైం తిరిగి రాదు. నేను నాన్న చాలా కాలం మాట్లాడుకోలేదు. అడ్వాన్స్ తీసుకోకుండా ఎవరైనా మెటీరియల్ ఇస్తారంటే ఇంతకాలం నుంచి పనిచేస్తున్నారు, ఆ మాత్రం తెలీదా మీకు? ఎంత ప్రాబ్లం అవుతుంది? మళ్ళీ ఆ డబ్బులు వస్తాయి మనకి? సరే, మీరు వెళ్ళండి, పని చూసుకోండి. రారా. నాన్న, ఏదో కోపంలో ఉన్నారు. అదేం లేదురా, ఫ్యాక్టరీ ఇష్యూ, అంతా కామనే. ఏంటి నాన్న ఇలా వచ్చావు? నాన్న, నేను పా సన్సెట్ చూడ్డానికి డైలీ వెళ్తాం కదా. పాకి సన్సెట్ పాయింట్ అంటే చాలా ఇష్టం.
నాకు కనబడకపోయినా ఆ ఫీల్ చాలా బాగుంటుంది నాన్న. ఆ సన్సెట్ 2 hours మాత్రమే. మిగతా టైం అంతా బోర్ కొట్టి పిచ్చెక్కుతుంది నాన్న. మంచినీళ్ళు తాగాలన్నా ఎవరో ఒకరు సాయం చేయాలి. ఏదన్నా వర్క్ ఇవ్వండి నాన్న. నీకేం కావాలంటే అది చేయరా. నాన్న నేను మీ బిజినెస్లో జాయిన్ అవుతాను నాన్న. నీకెందుకురా ఈ తలనొప్పి? సంతోష్ గారు చూసుకుంటాడుగా నా తర్వాత. ట్రావెల్ చేయి, ఎంజాయ్ చేయి. నాన్న ఈ ఫ్యాక్టరీ అంటే నాకు ఇష్టం. చిన్నప్పటి నుండి ఇక్కడే తిరిగేవాడిని కదా. స్లోగా వర్క్ నేర్చుకుంటా. మీరు రిటైర్ అయ్యాక ఈ ఫ్యాక్టరీ చూసుకుంటా నాన్న. సర్లే, చూసుకుందు కానిలే. థ్యాంక్స్ నాన్న. నేను ఫ్యాక్టరీ బాగా రన్ చేస్తాను నాన్న. రేయ్, నువ్వు చాలా ఇంటెలిజెంట్విరా. బాగా చూడకుండానే సెలెక్ట్ చేసుకున్నావు. నువ్వు ఫ్యాక్టరీని ఎందుకు రన్ చేయలేవురా? లేదు నాన్న, పా జస్ట్ ఫ్రెండ్ అంతే. నాన్న ఇంకో విషయం. మై మిస్టేక్. నాన్న ఇంకో విషయం. పా మంచి డ్రాయింగ్ టీచర్ కోసం వెతుకుతుంది. ప్లీజ్ కొంచెం హెల్ప్ చేయరా. ప్రాపర్ లూజర్ ఇవిడా. మన వీర్రాజు గారితో చెప్తాను, వాడు చూసుకుంటాడు. ఈ మధ్య బాగా కోపం వస్తుంది మీకు. వంశీ వాళ్ళ ఫాదర్ వంశీకి ఫ్యాక్టరీ ఇస్తా అని ప్రామిస్ చేశారు. వంశీ చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. పా ఎందుకు పా ఇందాక నుంచి డల్గా ఉన్నావు? అంకుల్ కోపం ఎప్పుడు ఉండేదేగా, వదిలే. ఇప్పుడెందుకు మూడు పాటు చేసుకుంటున్నావు? అమ్మ ఎప్పుడు చెప్తూ ఉండేది, ఏ ప్రాబ్లం అయినా 10 years తర్వాత కూడా ఫీల్ అయ్యే విషయం అయితేనే ఇప్పుడు మూడు పాటు చేసుకోవాలని. లేదంటే అదంత ఇంపార్టెంట్ విషయం కాదని వదిలేయాలి అంతే. 10 years తర్వాత? అవును, 10 years తర్వాతే. ఎక్కడ ఉంటాము, ఏం చేస్తాము? లో నా లైఫ్ ప్రామినెంట్గా ఏం మారలేదు. ఫ్యూ ఇయర్స్ బ్యాక్ నేను ఇంట్లో ఉండి మూవ్ అవుట్ అయ్యాను. నౌ ఐ స్టే ఇన్ అ పెంట్ హౌస్. స్మోక్ చేయడం అలవాటు చేసుకున్నాను. సన్సెట్ పాయింట్కి కాకుండా ఈవినింగ్ వంశీ వాళ్ళ ఫ్యాక్టరీకి వెళ్ళేవాళ్ళం. రోజంతా స్మోక్ చేసేదాన్ని, అప్పుడప్పుడు పెయింట్ చేసేదాన్ని. లైఫ్లో ఎప్పుడైనా హ్యాపీనెస్ పర్పస్ ఉన్నప్పుడు వస్తుంది. ఐఎమ్ లక్కీ, ఐ ఫౌండ్ మై పర్పస్ అండ్ దట్ ఈస్ బీయింగ్ అన్ ఆర్టిస్ట్. చాలామంది వాళ్ళ లైఫ్లో ఏం కావాలన్నది ఇప్పుడేం కావాలన్న దానికోసం వదిలేస్తారు. నేను అలా చేయలేను, ఎప్పటికీ చేయను. నేను పోర్ట్రేట్స్ గీసి అమ్మేదాన్ని. ఎవరైనా ఫ్రెండ్స్కి గిఫ్ట్ ఇవ్వడానికి పేరెంట్స్ పోర్ట్రేట్స్ ఏదైనా చేసేదాన్ని. నాకు నా టాలెంట్తో డబ్బులు ఎలా సంపాదించుకోవాలో తెలుసు.
వేస్ట్ పా, 1 year అయింది. టైం వేస్ట్, నో ప్రోగ్రెస్, వేస్ట్ ఆఫ్ టైం అండ్ మనీ. ఈ లాయర్ చాలా వంశీ అంటే మీరేనా? యా మేడం పిలుస్తున్నారు. కా టేబుల్ని పట్టుకో, నీ పక్కన కుర్చీ ఉంది. ప్లీజ్ సిట్. కూర్చో. రాజేష్ నువ్వు ఇక్కడే ఉండు. వంశీ గారు ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ మ్యామ్, థ్యాంక్ యూ. మీరు బిజీ అయిన షార్ట్ టైంలో ఇట్స్ ఓకే అండి. థ్యాంక్స్ ఎందుకు చెప్పండి, బ్రీఫ్ మీ. మీకు తెలుసు నేను ఒక బ్లైండ్ పర్సన్ని. నాకు బ్రదర్ ఉన్నాడు. హీస్ ట్రయింగ్ టు చీట్ మీ అండ్ టేక్ షేర్ ఫ్రమ్ ద ప్రాపర్టీస్ దట్ మై డాడ్ ఓన్డ్. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. నిర్మల్ ఎంటర్ప్రైజెస్ ఇస్ ఓన్డ్ బై శ్రీ అజయ్ కుమార్ గారు. ఆయన ఫ్యూ ఇయర్స్ బ్యాక్ చనిపోయారు. హీ వాజ్ మ్యారీడ్ టు నిర్మల గారు, వంశీస్ మదర్. తను వంశీ చిన్నప్పుడే చనిపోయారు. హీ రీమ్యారీడ్ అగైన్ అండ్ హ్యాడ్ అనదర్ సన్. హిస్ నేమ్ ఇస్ సంతోష్, వంశీస్ స్టెప్ బ్రదర్. హీఈస్ కరెంట్లీ రన్నింగ్ నిర్మల ఎంటర్ప్రైజెస్. అంకుల్ ఒక ట్రస్ట్ ఫామ్ చేశారు ఫర్ ఆల్ ది ప్రాపర్టీస్ అండ్ కంపెనీస్ సో దట్ నన్ ఆఫ్ ద సన్స్ కెన్ సెల్ దెమ్. బట్ అంకుల్ చనిపోయే ముందు వంశీకి ఓరల్గా చెప్పారు దట్ హీ వాంట్స్ వంశీ టు హ్యావ్ ద మెటల్ ఫ్యాక్టరీ అని. సో వంశీ వాంట్స్ ద ఫ్యాక్టరీ. ఫర్ దట్ హీఈస్ విల్లింగ్ టు లీవ్ ఆల్ ది అదర్ ప్రాపర్టీస్ టు సంతోష్. కేసు వేశాం మేడం. 1 year అయింది. కోర్ట్ స్టే కూడా తెచ్చుకున్నాం. ఇప్పుడు ఫ్యాక్టరీ క్లోజ్ ఉంది. అప్రాక్సిమేట్లీ 350 crores ఉంటుంది ప్రాపర్టీ అండ్ మిషనరీ. మొత్తం నిర్మలా ఎంటర్ప్రైజెస్ వర్త్ ఎంత ఉంటుంది? 1500 crores ఉంటుంది. వాట్, 350 crores ప్రాపర్టీ కోసం యూర్ విల్లింగ్ టు లీవ్ 750 crores? యుల్ గెట్ దట్ ప్రాపర్టీ అండ్ అనదర్ 400 crores. ఎలా? ట్రస్ట్ ఇన్వాలిడ్ చేద్దాం. హౌ వాజ్ యువర్ ఫాదర్స్ మెంటల్ కండిషన్ ఇన్ హిస్ లాస్ట్ డేస్? ఆయన మానసిక పరిస్థితి బాగాలేదు అని. వద్దు మ్యామ్, ఆయన ట్రస్ట్ ఉండడం ఇష్టం, ఉంచేద్దాం. ఐ డోంట్ వాంట్ టు డిసానర్ హిమ్. ఈ ఫ్యాక్టరీ ఒకటే ట్రస్ట్లోంచి తీసేసి నాకు ఇస్తా అన్నారు. మిగతాదంతా సంతోష్ వదిలేయమన్నారు. నేను ఓకే అన్నాను. బట్ ఈ డాక్యుమెంటేషన్ అయ్యేలోపే నాన్న చనిపోయారు. Are you sure you want only this factory? I advise you against it. ఐ జస్ట్ వాంట్ ద ఫ్యాక్టరీ మ్యామ్, ఇంకేం వద్దు. ఐ కాంట్ రన్ ద కంపెనీస్, టూ మెనీ ఎంప్లాయీస్, వాళ్ళందరికీ ప్రాబ్లం అవుతుంది. Okay, fine. That's not an issue. Why did you even go to the court? It's a great deal for your brother. వాడివ్వడు మ్యామ్. అంటే సంతోష్ హేట్స్ వంశీ, స్టెప్ బ్రదర్ ఇష్యూస్. Okay. Okay, that's not a problem. We can settle this off court. Let me talk to Santosh. But before that, let me go through the documents. Rajesh, number తీసుకోండి. అలాగే, madam. He'll be in touch with you guys. ఓకే మ్యామ్. ఫైనల్ డేస్లో నాన్న కండిషన్ బాగానే ఉంది. నాకు ఫ్యాక్టరీ రాకపోయినా పర్లేదు, బట్ ఆయన పరువు పోయేలా మాత్రం ఏం చేయొద్దు. Of course, don't worry about it. And Vamshi, your father would be proud of you. థ్యాంక్ యూ మ్యామ్. బా. థ్యాంక్ యూ మ్యామ్. గుమ్మం. బంటి, అన్న రాజేష్ నెంబర్ తీసుకో. తీసుకుంటా అన్న. నేను వంశీ సంతోష్ని కలవడానికి సంతోష్ ఆఫీస్కి వెళ్ళాం. సంతోష్ ఇప్పుడు ఒక పెద్ద బిగ్ షాట్. వంశీ, సంతోష్కి ట్విట్టర్లో 30,000 ఫాలోవర్స్ ఉన్నారా? అది కూడా మరి 3 పోస్ట్స్. ఏం పోస్ట్? ఫస్ట్ ఏమో మోదీ ట్వీట్ చేసింది రీట్వీట్ చేశాడు, ఇండియా 1. సెకండ్ ఏదో అవార్డ్ తీసుకున్న ఫోటో పెట్టాడు, లుక్స్ వెరీ డిఫరెంట్. థర్డ్ది హ్యాపీ న్యూ ఇయర్. లాస్ట్ టైం ఎప్పుడు చూసావాన్ని? మీ ఫాదర్ అప్పుడు చాలా కాలమైంది కదా. చూడ్డానికి ఎలా ఉన్నాడో తెలియదు, కానీ యాజ్ ఎ పర్సన్ చాలా చేంజ్ అయ్యాడు. హాయ్ అన్నా. హాయ్ రా. హాయ్. హాయ్. సారీ అన్నా, చాలాసేపు వెయిట్ చేసావు. పర్లేదురా. ఎలా ఉన్నాడన్నా? నాకు వినబడుతుందిరా, కనబడదు అంతే.
నీ గురించి తనకే ఎక్కువ తెలుసు అంటావు కదన్నా, అందుకే. నువ్వు లాయర్తో రూడ్గా మాట్లాడావంట. అది మనం చూసే పర్స్పెక్టివ్ బట్టి ఉంటుందన్నా. డబ్బులు ఇస్తున్నాగా, పర్లేదులే. చాలా రెస్పెక్టబుల్ పర్సన్ రా, సరిగ్గా మాట్లాడొచ్చు కదా. ఐ డోంట్ కేర్ అన్నా. ఒకళ్ళ ఇద్దరా, ఎంతమంది లాయర్లతో అని చెప్పి రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడతా చెప్పు. ఫ్యాక్టరీ ఇస్తావా లేదా? ఇట్స్ నాట్ యువర్ ఫ్యాక్టరీ అన్నా. ఇస్తావా లేదా చెప్పు. ఇవ్వను. అది నాన్న లాస్ట్ విష్. అది నీ విషయం అన్నా, నాన్నది కాదు. నేను అబద్ధం చెప్తున్నానా? సేమ్ డిస్కషన్ ఎన్నిసార్లన్నా? If dad was here, he would have slapped you. అంత ఇంగ్లీష్ ఎందుకులే అన్నా? అయ్యో, సర్కాసం కాదండి. అన్నిలా ఎమోషనల్ అయినప్పుడల్లా ఇంగ్లీష్లో మాట్లాడుతుంటాడు. సరే, తెలుగులోనే చెప్తా. నాన్న బ్రతుకుంటే నీ చెంప పగలగొట్టేవాడు. మేబీ ఇప్పుడు లేడు కదా అన్నా. నీకు చూపు ఉంటే ఈ కంపెనీలన్నీ నీకే ఇచ్చేసి నేను నీలా చిల్లేవాడిని అన్నా. కానీ లేదు కదా. 24 గంటలు మీటింగ్లు, టెన్షన్లు, కేసులు, లాయర్లు. ఎందుకన్నా ఇవన్నీ నీకు? హాయిగా చిల్లవుతున్నావు కదా. కానీ నేను ఉన్నాగా కంపెనీలు రన్ చేయడానికి. నేనేం చిల్లవ్వట్లేదు. ఆ ఫ్యాక్టరీ నాది. నాన్న ఫస్ట్ వైఫ్ కొడుకుని నేను. నాకు రైట్ లేదా? నాన్నతో మీ మదర్ రిలేషన్లో ఉన్నారు కాబట్టి నువ్వు రిటర్న్లో ఫ్యాక్టరీ అడుగుతున్నావు అంటే ఈ పద. వాట్ కైండ్ ఆఫ్ అన్ ఇడియట్ ఆర్ యు? హార్డ్ వర్కింగ్ వన్ పా. అన్నా, ఈగో పక్కన పెట్టొచ్చావు. ఫైనల్ ఆఫర్ 130 crore. అంటిల్ నెక్స్ట్ టైం. చిన్న పెద్ద తేడా లేకుండా మాట్లాడుతున్నాడు. డబ్బు పొగరే కదా, దించేస్తా. వంశీ సంతోష్ల మధ్య గొడవ నేను మళ్ళీ లైఫ్లో ఎప్పుడు పని చేయక్కర్లేనంత డబ్బును నాకు ఇచ్చింది. వేరే చాయిస్ లేక తీసుకున్నాం.